మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన దుండగులు, దోషులను గుర్తించి శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దళిత సంఘం నాయకులు. సొసైటీ భూములను కొనే హక్కు ఎవరికీ లేదన్న పీపుల్స్ అజెండా ఫర్ పీస్ డెవలప్మెంట్ రాష్ట్ర కన్వీనర్ ఎం మురళీకృష్ణ. ఇలపరు దళితుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్. ముగింపు దశకు చేరుకున్న బేస్బాల్ పోటీలు, అమీ తుమ్మాకి తేల్చుకోనున్న ఉత్తరాది జట్లు. నవ సమాజ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఘోర అవమానం జరిగింది. గుడివాడ పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో గల ఆయన విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. డీఎస్పీ అంకినీడు ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గుడివాడ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ఎస్సీ/ఎస్టీ యూనియన్ ఆధ్వర్యంలో సుమారు 30 ఏళ్ల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని గుర్తు తెలియని కొంతమంది దుండగులు ధ్వంసం చేసినట్లు సమాచారం తెలుసుకున్న దళితులు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్లి ఆందోళన చేపట్టారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వామపక్ష నేతలు గూడపాటి ప్రకాష్, కైలాస్ సుబ్బారావు, దళిత సంఘం నాయకులు పొంగులేటి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ అంకినీడు ప్రసాద్ వివరాలు సేకరించారు. మచిలీపట్నం నుండి డాగ్ స్క్వాడ్ను తెప్పించి పరిశీలించగా అవి స్థానిక అరవపేట ఓవర్ బ్రిడ్జ్ సమీపానికి వచ్చి డాగ్స్ ఆగిపోయాయి. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ దోషులు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. నా పేరు మరీదాసు, రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని. ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ ఆఫీసు పక్కనే మా ఆఫీసు. ఉదయం మార్నింగ్ వచ్చి చూసేటప్పటికి మన భారతరత్న బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూలదోయటము చాలా హేయమైనటువంటి పని. మరి ఈ దుశ్చర్య ఎవరు చేశారో దాన్ని పసిగట్టి ఈ పోలీసు వారు కానీ ప్రతి ఒక్క నాయకుడు దీనిలో స్పందించి ఈ దుశ్చర్యని ఖండించాలని నేను కోరుతున్నాను. అలాగే ఇక ఇటువంటి విషయాలు, ఇటువంటి దుశ్చర్యలు జరగకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని, అలాగే పోలీసు వారిని కూడా కోరడం జరుగుతుంది. మరి ఇలాంటి ఇవాళ 10:30కు ధర్నా చేపడుతున్నాము. ఈ ధర్నాలో అందరూ దళిత నాయకులు, దళిత వ్యక్తులు, ఒక దళితానికే సంబంధించినటువంటి వ్యక్తి కాదు అంబేద్కర్, ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ని మనం గౌరవించవలసినటువంటి పరిస్థితి ఉంది. దాని మూలంగా అందరూ కూడా ఏకాగ్రతగా వచ్చి ఈ ధర్నాలో పాల్గొని జయప్రదంగా చేసి ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి వ్యక్తుల్ని పట్టుకొని శిక్షించవలసిందిగా మనం చేస్తూ విరమించుకుంటున్నాం. నా పేరు పొంగులేటి జయరాజు, ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా ఉంటున్నాను. ఈరోజు చాలా దుశ్చర్య. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహాన్ని దుండగులు కూల్చేయడం జరిగింది. ముక్కల కింద కొట్టేసి కింద పడేయడం జరిగింది. ఇది దారుణమైన హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై అధికారులు, ప్రభుత్వం, అలాగే పోలీసు వారు స్పందించి అన్ని క్లూస్ టీమ్ని ఏర్పాటు చేసి ఎవరైతే విగ్రహాన్ని పలగొట్టిన ఎట్లున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వారిని శిక్షించవలసింది కోరుతున్నాం. భారతదేశానికి మహోన్నత వ్యక్తి, ప్రపంచం యాక్తం గర్వించిన వ్యక్తి, ప్రపంచం మొత్తంలో మేధావులందరిలో ఫస్ట్ ప్లేస్ వచ్చిన వ్యక్తి, భారతదేశానికి గర్వకారణమైన భారతరత్న అంబేద్కర్ విగ్రహాన్ని పలగొట్టడం చాలా దారుణమైన విషయం. దీని మీద అందరూ స్పందించాలని, దేశం మొత్తం ఈ విషయాన్ని ఖండించాలని అన్ని పార్టీలు, అన్ని దళిత సంఘాలు దీన్ని ఖండించి దీనిపై ఈ వ్యక్తులు ఎవరైతే దీన్ని ఆ వ్యక్తుల్ని అరెస్ట్ చేసే వరకు మేము ఉద్యమాన్ని చేపడతామని, అవసరమైతే దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉద్యమం చేపట్టి ఆ వ్యక్తులు దొరికే వరకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకెళ్ళి ఇటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఇక్కడ రైల్వే పోలీసు వారు కూడా రేపటి నుంచి ఇక విగ్రహాల దగ్గర కూడా అన్ని స్టాట్యూల దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేసి స్టాట్యూలకి ఇటువంటి అఘాతం కలగకుండా చేయవలసిందిగా కోరుతున్నాం. ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ రైల్వే అసోసియేషన్ ఎంప్లాయీస్ ఆఫీస్ దగ్గర నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇది చాలా విచారకరమైన విషయం. అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకి అవి చేస్తామని చెప్పి దళితుల మీద దాడి చేయటం జరుగుతుంది. వేముల రోహిత్ జరిగిన కొంతకాలానికే మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. అదేమంటే ఎస్సీలు కాదనేసి, రోహిత్ ఎస్సీ కాదనేసి బీసీ అని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. ఇది సబబు కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తన పద్ధతులు మార్చుకోకపోతే భవిష్యత్తులో దెబ్బతింటారు. అలాగే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని త్వరగా పట్టుకుని వాళ్ళ మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి
కోరుతున్నా. అలాగే పోలీసు వారిని కూడా త్వరగా దర్యాప్తు చేసి దీన్ని దోషుల్ని శిక్షించాలని కోర్టు గుడివాడ సిపిఐ ఏరియా సమితి తరఫున కోరడమైనది. యూనియన్గా ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఎవరైతే ధ్వంసం చేశారో వారిని వెంటనే పట్టుకుని వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. హెచ్ఈసీలో వేముల రోహిత్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమంటే అతను ఎస్సీ కాదని బీసీ తీసుకొచ్చి ఈ రోజున దళితులకి ద్రోహం చేసే విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వాలు పూనుకుంటా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయో వాటిని కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ఎవరైతే ఈ విగ్రహాన్ని కోలదూసారో వాళ్ళని వెంటనే తక్షణం పట్టుకుని వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా విచారకరం. అది ఎవరికి అడ్డం లేకుండా ఈ ఎస్సీ రైల్వే ఎంప్లాయీస్ అందరూ కలిసి విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఆ విగ్రహాన్ని ఎవరు చేసినది నేరం. అది రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారికి ఇలాంటి అవమానం జరగడం అనేది ద్వారా ఏపీఎన్జిఓస్ పక్షాన ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వారికి విజ్ఞప్తి, తొందరగా దోషులను పట్టుకొని శిక్షించాలని, మరొకరికి ఇలాంటి చర్యలు చేయడానికి ఎటువంటి అవకాశం లేకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇలపరు దళితుల భూములను వెంటనే వారికి ఇప్పించాలని, నందివాడ మండలంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీపుల్స్ ఎజెండా ఫర్ పీస్ డెవలప్మెంట్ రాష్ట్ర కన్వీనర్ ఎం మురళీకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. అన్యక్రాంతమైన ఇలపరు భూములను ఆయన పర్యవేక్షించారు. పీపుల్స్ ఎజెండా ఫర్ పీస్ డెవలప్మెంట్ రాష్ట్ర కన్వీనర్ ఎం మురళీకృష్ణ ఇలపరులోని అన్యక్రాంతమైన దళితుల భూములను సందర్శించి బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సొసైటీ భూములను కొనే హక్కు ఎవరికీ లేదని, నిరక్షరసితులైన దళితుల వద్ద నుండి భూములను అన్యాయంగా లాక్కొని అక్రమంగా కొంతమంది అనుభవిస్తున్నారన్నారు. పంట భూములను చెరువులుగా మార్చి వారు లాభాలు పొందుతున్నారన్నారు. నందివాడ మండలంలో తాగడానికి కనీసం గుక్కెడు నీరు దొరకగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రోడ్డు సదుపాయం కూడా లేదని అన్నారు. ఎంతో అభివృద్ధి చెందిన కృష్ణా జిల్లాలో పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే నమ్మశక్యం కావటం లేదన్నారు. ప్రభుత్వం సమస్యపై స్పందించి బాధితులకు తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు. దళితుల భూమిని అన్యాక్రాంతం చేసిన క్రమాన్ని వెలుగులోకి రావటం వలన అందులో విషయాలు ఏమిటో పరిశోధిద్దామని చెప్పి పీపుల్స్ ఎజెండా ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ కన్వీనర్గా నేను, అలాగే ఇక్కడ సిపిఎం పార్టీ బాధ్యులు ఆర్సిపి రెడ్డి గారు, మేము ఇద్దరం కలిసి ఇలపరు గ్రామం విజిట్ చేయడం జరిగింది. అక్కడ గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత ఆ సమస్య యొక్క జటిలత్వాన్ని, అసలు భూ సమస్య కలిగిన వివిధ కోణాలు ఇక్కడ వెలుగులోకి రావడం జరిగింది. 1921లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఫీల్డ్ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి దానికి 135 మంది దళితుల్ని గుర్తించి దళిత కుటుంబాలకు 165 ఎకరాలు భూమి కేటాయించడం జరిగింది. ఆ భూమి వీరి సాగులో 82 వరకు వీరి సాగులో ఉంది. 82 నుంచి బ్యాంక్ అప్పులు ఉండటం వలన 1-2 సార్లు దాంట్లో చేపలు పండించి అప్పులు తీర్చడం జరిగింది. మళ్ళీ సాగు 92వ సంవత్సరం వరకు ఈ దళిత కుటుంబాలు దాంట్లో వరి సాగు చేశారు. 165 ఎకరాల పొలంలో 135 కుటుంబాలకు చెందిన దళితులు 1992 వరకు వరి సాగు చేయడం జరిగింది. 92లో వారిని దీన్ని చేపల చెరువు కింద మారిస్తే లీజ్ అమౌంట్ ఇస్తామని చెప్పి చేపల చెరువు కింద మార్చడం కోసం వల్లభనేని వెంకట్రామయ్య అనే వ్యక్తి వారితో లీజ్ అగ్రిమెంట్ రాయించుకుని చేపల చెరువు కింద మార్చి ఒక 2 సంవత్సరాలు లీజు ఇచ్చి తర్వాత లీజు నిరాకరించడం జరిగింది. లీజు నిరాకరించడానికి కారణం ఏమిటంటే ఈ భూమి వీరు సుంకర ఆంజనేయులు అనబడే ఆయనకి తదితరులకు అమ్మేసుకున్నారు అనే మాట. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే బ్రిటిష్ వారి కాలంలో అసైన్ చేయబడిన ల్యాండ్
క్రయ విక్రయాలకి అతీతం. అది ఉమ్మడి ఆస్తి. అది 135 కుటుంబాలకు చెందిన ఆస్తి. అది వ్యక్తిగత ఆస్తి కాదు, ఒకళ్ళు అమ్ముకోవడానికి మరొకళ్ళు కొనటానికి. ఇది ఉమ్మడి ఆస్తి. ఆ సొసైటీ కాబట్టి వీళ్ళు కాలక్రమేణా సొసైటీని కూడాను ఆక్రమించుకోవడం జరిగింది. దళిత ఏతరులు ఇతర గ్రామస్తులు కూడా సొసైటీలో సభ్యత్వం తీసుకుని ఆ సొసైటీని కూడా ఆక్రమించడం జరిగింది. ఇది చాలా పెద్ద కుట్ర. భూ యజమానిని తన భూమి నుంచి తొలగించటం, తనకు తెలియకుండానే తొలగించటం. అద్దెకి లీజుదారుడు ఎవరైనా కానీ అద్దెకి వచ్చినవాడు ఇంటి యజమానిని తొలగించినట్టుగా భూమి లీజుకు తీసుకున్నవాడు భూ యజమానిని తొలగించి భూ యజమానికి ఎలాంటి హక్కులు లేవనే క్రమం దాకా తీసుకొచ్చి అతని భూమి కోసం ఇవాళ పోరాటం చేసే పరిస్థితికి తీసుకురావటం ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా నీచమైన పని. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే పెద్ద సవాల్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారులు, న్యాయ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ ఇవన్నీ ఒక సమాజాన్ని కాపాడాలి. అంటే 21లో ఇచ్చిన భూమినే వీళ్ళు ఆక్రమించేసుకుంటే ఆ తర్వాత ఇంకా దళితులకి చెందిన భూమి సర్కారీ పోరంబోకు ఎవరి ఆక్రమణలో ఉంది. దీనికోసం పోరాటం చేసినందున ఈ 135 కుటుంబాలకు చెందిన దళితులకి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా ఉపాధి కూడా లభించకుండా చేయడం జరిగింది. వాళ్ళు ఉపాధి కోసం 30 కిలోమీటర్లు రావడం జరుగుతుంది. మన్రేగా కింద కనీసం ఆ గ్రామానికి వెళ్ళే దారి కూడా, రోడ్డు కూడా వేయకుండా నిరాకరించడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చాలా అభివృద్ధికి దూరం అయిపోయాయి. ఇది మనం టెక్నికల్గా చాలా ముందుకెళ్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ 1, ప్రపంచంలో నెంబర్ 1 అనే దశలో అత్యంత ఫార్వర్డ్ డిస్ట్రిక్ట్, అత్యంత హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న డిస్ట్రిక్ట్ అయిన కృష్ణా జిల్లాలో ఇలా జరగటం చాలా బాధాకరం. అక్కడ వ్యవసాయ కార్మిక సంఘం వాళ్ళు పోరాటం చేసి ఒక 6 ఎకరాల సీలింగ్ భూమిని మాత్రమే దళితులకి అందించగలిగారు తప్ప ఈ 165 ఎకరాల మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. అంటే జటిలమైన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఎవరైతే పొలం ఓనర్లు ఉన్నారో వాళ్ళని బేదఖలు చేశారు, లీజ్ ఇస్తామని మోసం చేశారు. తర్వాత వారికి కనీసం కూలి కూడా లేకుండా చేశారు. వీరి పేరు మీద కొల్లేరులో ఒక 52 ఎకరాలు భూమి, చెరువు వీరికి లభించింది. వీళ్ళకి అలాట్ చేసిన భూమిలో నుంచి 52 ఎకరాలు మాత్రమే వీళ్ళ స్వాధీనంలోకి వచ్చింది. అది కూడా వీళ్ళు లీజ్కి ఇస్తే దాని అమౌంట్స్ కూడాను తన్ని లీజ్ అమౌంట్స్ లాగా కాకుండా అన్నిటికన్నా తక్కువ కిందే వస్తున్నాయి. ఒక్కొక్క కుటుంబానికి 9,000 మాత్రమే వస్తుంది. ఇక్కడ ప్రభుత్వం గుర్తించాల్సిన అంశం ఏమిటంటే పెద్ద పెద్ద రుణమాఫీలు చేస్తున్నారు బ్యాంకులు. మనందరికీ తెలుసు, లక్షల కోట్ల రూపాయల రుణమాఫీలు చేయడం కోసం చేసిన ప్రయత్నాలు మనకు తెలుసు. ఆ రుణమాఫీల్లో నుంచి బ్యాంకులు కాపాడటం కోసం చేసిన డిమానిటైజేషన్ మనకు తెలుసు. మనం డిమాండ్ చేసేది ఏంటంటే దళితులకు మీరు ఇచ్చిన భూమి వారు సాగు చేసుకోవడానికి రుణ సదుపాయం అయితే కల్పించండి. గుర్రం ఇచ్చి నాడా అడుక్కోమని చెప్పినట్టుగా ఉంది. ఇది గుర్రం ఇచ్చాక దాని జీను ఇవ్వాలా, నాడా కూడా ఇవ్వాలా. ఇవాళ రైతులకి, దళితులకి భూములు ఇచ్చామని చెప్పారు. వాటిని సాగు చేసుకునే పరిస్థితి కానీ ఆర్థిక స్తోమత కానీ వారికి లేనప్పుడు వారు మరి అగ్రవర్ణాలకు లీజ్ ఇచ్చుకోవటం, ఆ తర్వాత అన్యాకృతమైపోవటం, వీళ్ళు కూలీలుగానే మిగలటం. అంటే భూ సంస్కరణ జరిగిందేమిటో, భూదానం జరిగిందేమిటో అగమ్య గోచరం. అన్ని పేపర్లు మాత్రమే ఉంది. ఇది నేను మాత్రం కృష్ణా జిల్లాలో ఇలా జరుగుతుంది అని అంటే ఆశ్చర్యపోతున్నాను. మేమేదో తెలంగాణలో జరిగింది, రాయలసీమలో జరుగుతుంది, ఇంకెక్కడో జరుగుతుంది అని అనుకుంటాం. కానీ మోస్ట్ అడ్వాన్స్డ్ డిస్ట్రిక్ట్ అయిన కృష్ణా జిల్లాలో దళితుల చేతికి భూమి రాకుండా ఇంత కుట్ర పన్నుతున్నారు అని అంటే ఈ కుట్రను ఎదుర్కోవాల్సిన బాధ్యత అన్ని వర్గాలది, అన్ని వర్ణాలది. ఎందుకంటే ఇది దేశ అభివృద్ధికే వ్యతిరేకం అవుతుంది. ఇవాళ
ట్రంప్ దాడి నుంచి భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి, కృష్ణా జిల్లాకి తిరిగి వచ్చే ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్న స్థానికులతో పాటు సహజీవనం, సాంఘిక జీవనం చేయవలసిన బాధ్యత ఉంది. కనీసం అమెరికాకి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చే వాళ్ళన్నా ఇక్కడ ప్రజలకి ప్రపంచ నాగరిక పరిస్థితి ఏమిటో అర్థం చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ మారుతున్న దశలో, మారుతున్న స్థితిగతుల్లో ఇక్కడ భూమికి విలువ పెరిగింది. అయితే భూమి యాజమాన్యాన్ని మాత్రం ఈ విధంగా వెళ్ళగొట్టేసి ఆక్రమించుకోవడం చాలా దుర్మార్గం. భూమి విలువ పెరిగితే ఆక్రమించుకోవడం దుర్మార్గం. ఈ దుర్మార్గమైన చర్యని సభ్య సమాజం యావత్తు ఖండించాల్సిన బాధ్యత ఉంది. భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ కూల్చివేతకు నిరసనగా పట్నం మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఎస్సీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నల్ల జెండాలతో వారు నిరసన వ్యక్తం చేశారు. దోషులను గుర్తించి శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పట్టణ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్టణంలో కొన్ని విద్రోహ శక్తులు పేట్రేగిపోతూ పట్టణ ప్రజలకు భయభ్రాంతులను సృష్టించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. దళిత సంఘాల నాయకులు అనుమతి ఇస్తే మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే ఆ ప్రాంతంలో నిర్మాణం చేపడతామన్నారు. టీడీపీ కౌన్సిలర్లను వెంట పెట్టుకుని సంఘటన స్థలానికి వెళ్లి దళితులకు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి నెహ్రూ చౌక్ వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. సుమారు గంట పాటు రాస్తా రోకో చేపట్టి అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన దుండగులను శిక్షించాలని నినాదాలు చేశారు. భారతరత్న, భారత జాతి గర్వించేటటువంటి ముద్దుబిడ్డ, ఈరోజు 130 కోట్ల జనాభా పైగలిగినటువంటి భారతదేశం, ఆయన రచించినటువంటి రాజ్యాంగం మీద నడిచేటటువంటి మహా వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన విగ్రహాన్ని కొంతమంది దోషులు ఈరోజు ధ్వంసం చేయడం చాలా బాధాకరం, అతి హేయమైన దుర్మార్గమైనటువంటి చర్య. ఈ గుడివాడ పట్టణంలో ఇట్లాంటి జరుగుతాం పట్టణ ప్రజలుగా మా అందరికీ కూడా ఎంతో బాధ కలిగించేటటువంటి విషయం. మరి ఈ రోజున ఖండకావరంతో, పొగరుతో, అహంకారంతో మనం ఏం చేసినా చలామణి అవుతుందనేటువంటి ఒక విధమైనటువంటి ఆలోచన విధానంతో ఎవరైతే ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారో వారిని ఎట్టి పరిస్థితులను ఉపయోగించకూడదు, కఠినంగా శిక్షించాల్సినటువంటి పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. నేను గుడివాడ పట్టణంలో పోలీస్ శాఖ వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటువంటి అరాచకవాదుల్ని, ఇటువంటి విధ్వంసకారుల్ని, ఇటువంటి రౌడీ మూకల్ని, ఇటువంటి అల్లర మూకల్ని ఎవరైతే ఈ విధమైనటువంటి భరత జాతి గర్వించేటటువంటి మహానాయకులు విగ్రహాలను ధ్వంసం చేశారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాల మీద అక్రమాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే ముస్లిం మైనారిటీల మీద ఈ రోజున దౌర్జన్యం చేసి మేము ఏమైనా చేయగలం, మా రౌడీజంతో, మా కండబలంతో ఏమైనా చేయగలం అని అనుకుంటున్నారో ఉక్కు పాదంతో పోలీస్ డిపార్ట్మెంట్ అణిచివేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ రోజున సంక్షేమ అభివృద్ధి దిశలో ఈ గుడివాడ పయనిస్తూ ఉంటే ఈ అభివృద్ధిని ఆపాలని, అరాచకాన్ని సృష్టించాలని, గుడివాడలో శాంతి భద్రతలు ఉండకూడదని ఇక్కడ ఉన్నటువంటి అనేక మతాలు, జాతులు, కులాలు కలిసి ఐకమత్యంగా అన్నదమ్ముల్లాగా ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొట్టాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించకూడదు, ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని చెప్పి నేను కోరుతూ ఈ రోజున ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసన తెలియజేస్తూ, అటువంటి మహనీయుడి విగ్రహానికి అపచారం జరిగినందుకు పట్టణ ప్రజలుగా మేమందరం బాధపడుతూ పురపాలక సంఘం తరఫున ఆ విగ్రహాన్ని వెంటనే పునర్ప్రతిష్ఠిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గుడివాడలో మరి రైల్వే స్టేషన్ దగ్గర, మరి అక్కడ ఉన్నటువంటి ఫెడరేషన్ ఆఫీస్ దగ్గరలో మరి ధ్వంసం చేయడం అంటే చాలా బాధాకరం. మరి ఇలా ధ్వంసం చేయడం మరి అరాచక శక్తులు ఏదైనా కానీ సమైక్యంగా ఉన్నటువంటి ఈ దేశాన్ని, అనేక కులాలతో, మతాలతో సమైక్యంగా ఉన్నటువంటి ఈ దేశాన్ని మరి అరాచక శక్తులు కొంతమంది మరి ఇలా ఏదో విధంగా చేసి వీళ్ళలో మతాల్లో, కులాల్లో చిచ్చు పెట్టాలని చెప్పేసి ఆలోచన చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మరి ఇలా చేసిన దాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇలాంటి జరిగిన దానికి ప్రభుత్వం ఇమీడియట్లీగా చర్య తీసుకుంటుంది. మరి పోలీసు వారు కూడా యాక్షన్లోకి వెళ్ళారు. పక్కాగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని శిక్షించాలి.
ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే వాళ్ళని ఎవరైనా కూడా దోషులు ఎంతటి వారైనా కూడా శిక్షించేదానికి ముందుకొస్తే మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా మరి సమైక్యంగా ఇలాంటి దాన్ని అందరిని కూడా ఖండిస్తూ మేము అందరం కూడా మరి చైర్మన్ గారు చెప్పినట్టు మరి మున్సిపాలిటీ పరంగా ఆ విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడానికి కూడా మరి అంతా కూడా మేమంతా కార్మికులు ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేయడం, ఇది వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఇది విగ్రహం పగలగొడితే ఎస్సీలకి అక్కడికక్కడ గొడవలు జరుగుతాయి, ఆ గొడవలను చూసి మనం ఆనందపడవచ్చు అనుకున్నారు. ఇది ఒక కులానికో ఒక మతానికో చెందింది కాదు, భారతదేశం మొత్తం సిగ్గుపడాల్సిన విషయం. దీన్ని తీవ్రంగా గుడివాడలో ఉన్న దళితులందరూ తీవ్రంగా సంఘాలన్నీ ఖండిస్తున్నాయి. అలాగే ఎమ్మెన్యే అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి రైల్వే స్టేషన్ ముందు పెద్ద విగ్రహాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది పోలీసులు త్వరితగతిన ఈ దోషుల్ని పట్టుకోకపోతే త్వరలోనే అంబేద్కర్ వాదులందరూ దళిత నాయకులందరూ కూడా కార్యాచరణ సృష్టించి మన మొత్తం గుడివాడనే కాదు మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు ప్రారంభిస్తామని కోరుకుంటున్నాం. సబ్ జైలు నందు ఉన్న ఖైదీల స్థితిగతులు మరియు వారికి అందుతున్న వస్తువులపై నేడు అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జ్ జైలు నందు తనిఖీలు నిర్వహించారు. ఖైదీల యొక్క వివరాలను జైలు సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సబ్ జైలు నందు నేడు అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జ్ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ప్రతి నెల చివరి శనివారం రోజున జైలు నందు ఉన్న ఖైదీల స్థితిగతులు మరియు వారికి ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు న్యాయమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఖైదీగా ఉన్న వారికి బెయిల్ వచ్చిందా లేదా, ఒకవేళ రాకపోతే ఎందుకు ఇంకా రాలేదని అడుగుతూ వారికి కావాల్సిన న్యాయపరమైన సలహాలను అందించడం జరుగుతుంది. అంతేకాకుండా వారికి జైలు నందు ఏర్పాటు చేసిన వస్తువుల గురించి ఖైదీలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందని అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జ్ ఎం సత్యకుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో లాయర్లు గంటా మనోహర్, భాష, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారము ప్రతి నెల ఒక శనివారము తనిఖీలో భాగంగా సబ్ జైలు ఈరోజు ఇచ్చేయడం జరిగింది. ఇక్కడికి ఖైదీలకి అందిస్తున్న మౌలిక వసతులు, మిగతా విషయాలు, వాళ్ళకి న్యాయ సహాయం అన్ని విధాలు అందుతుందా లేదా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడికి ప్రస్తుతానికి మన జైలు కెపాసిటీ 20 మంది అయినప్పటికీ 26 మందిని ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ అందరికీ సరైన మౌలిక వసతులు, న్యాయ సహాయం సరైన రీతిలో అందుతుంది. ఏ విధమైన ఇబ్బందులు లేవు. ఈరోజు ఈ విజిట్లో భాగంగా వాళ్ళకు అవసరమైన వైద్య సదుపాయం కూడా సరిగానే అందుతుంది. మందులు కూడా సరిగానే ఇవ్వబడుతున్నాయి. దళితుల ఉన్నతిని చూసి ఓర్వలేని కొందరు దళితులపై దాడికి తెగబడుతున్నారని వివిధ దళిత సంఘాల నాయకులు అన్నారు. దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ కూల్చివేతకు నిరసనగా వారు ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. దోషులను పట్టుకుని ఉరితీయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేసిన సంఘటనకు నిరసనగా వివిధ దళిత సంఘాల నాయకులు ధర్నా, రాస్తా రోకోని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవటం గిట్టని కొంతమంది దళితులపై దాడులకు తెగబడుతున్నారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దళితుల కోసమే కాకుండా యావత్ భారతదేశ ప్రజలు సుఖశాంతులతో జీవించేలా రాజ్యాంగాన్ని రచించారని, అంతటి మహనీయుడిని ఈ విధంగా అవమానించటం అన్యాయమని వారు అన్నారు. మహానేత విగ్రహాన్ని కూల్చిన ద్రోహులను వెంటనే పట్టుకుని ఉరివేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు రైల్వే ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసు వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. దాన్ని దళిత యువత ఐక్యవేదిక తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ సొసైటీ, అలాగే అంబేద్కర్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్, అలాగే ఎంఆర్పిఎస్ యువత ఈ విషయాన్ని తీవ్రంగా గర్హిస్తుంది, ఖండిస్తుంది. వెంటనే దోషుల్ని కఠినంగా శిక్షించాలి, లేదంటే ఇంకా ఆందోళన ఉధృతం చేస్తాం. దోషులను వెంటనే కఠినంగా శిక్షించకపోతే ఆ దోషుల మీద మేమే భౌతికంగా దాడులకు దిగుతాం. ఖబర్దార్ మనువాదులరా అనే భావంతో నినాదంతో ఈరోజు ముందుకు పోతాం. ఈ దేశానికి ఒక దిశానిర్దేశం చేసిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇది పూర్తిగా జాతి ద్రోహం. అంబేద్కర్ గారిని గౌరవించిన వాళ్ళు జాతి ద్రోహుల కింద మేము పరిగణిస్తాం. ఖబర్దార్ జాతి ద్రోహుల అందరినీ మేము ఊరికే వదిలిపెట్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మెండా కిరణ్ కుమార్, బహుజన్ సమాజ్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ దేశానికి దిశ చూపించి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉండి ఈ దేశ ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని
బ్యాంకుని నిర్మించి అదేవిధంగా రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన యొక్క విగ్రహాన్ని ఇక్కడ పగలగొట్టడం అంటే చాలా బాధాకరంగా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఏకీకృతమై ఈ విధ్వంసకాండని అరికట్టాలని, అలాగే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులు కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు కానీ ఏ పార్టీ అయినప్పటికీ మీరు తలలు ఎక్కడ పెడతారో ఒకసారి ఆలోచించండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఉండకపోతే ఇవాళ మీరు ఆ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉండరు, మంత్రులుగా ఎమ్మెల్యేలుగా కానీ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిగా ఉండరు. మరి ఇది మీకే అవమానకరం. ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ ప్రపంచంలోనే భారతదేశము ఉన్నత స్థానంలో ఉన్నది. ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ యొక్క భారతదేశము ప్రభుత్వ పరిపాలన నంబర్ 1 అని చెప్పేసి ఈ మిగతా దేశాలు తలదించుకుంటాయి. ఈ యొక్క భారతదేశం ముందంచులో ఉన్నదంటే కేవలము అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. ఈ యొక్క రాజ్యాంగము ద్వారా ఈ యొక్క 130 కోట్ల మంది జనాభాని పరిపాలించడం అంటే ఆషామాషా కాదు. అటువంటి యొక్క అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆ యొక్క విధ్వంసకుల్ని వెంటనే శిక్షించాలని చెప్పేసి అఖిలపక్షంగా మేమందరం ఏకతాటి మీదకి వచ్చి మేము ఈ యొక్క ఆచరణ చేసిన వారిని శిక్షించకపోతే మేము ఎంతటికైనా సరే మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాము. అతి దారుణమైన సంఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు అన్ని సంఘాల వాళ్ళు కుల మత వర్ణ భేదాలు లేకుండా అందరూ సమైక్యంగా ఉండి ఈ విధ్వంస కార్యం చేకూర్చిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఈ గుడివాడ పట్టణ మాల మహానాడు ద్వారా గుడివాడ పట్టణ అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. పోలీసులు వెంటనే దీన్ని మీరు వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ కోరుకుంటున్నాను. జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అమేచ్యూర్ బేస్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బేస్బాల్ పోటీలు 4వ రోజుకు చేరుకున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ క్రీడలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమేచ్యూర్ బేస్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్, కృష్ణా జిల్లా బేస్బాల్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న 26వ జూనియర్ జాతీయ స్థాయి బాలికల బేస్బాల్ పోటీల ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్తరాది జట్లు తమ ఆధిపత్యాన్ని నిరూపిస్తూ 3 జట్లు ఫైనల్స్కు చేరుకున్నాయి. నేడు జరిగిన బాలుర విభాగం సెమీఫైనల్స్లో రాజస్థాన్ జట్టుపై 10-0 తేడాతో చండీగఢ్ జట్టు, పంజాబ్ జట్టుపై 7-2 తేడాతో మహారాష్ట్ర జట్టు విజయం సాధించి ఫైనల్లో అమీతుమీకి సిద్ధపడ్డాయి. బాలికల విభాగం సెమీఫైనల్స్లో మధ్యప్రదేశ్ జట్టుపై 2-1 తేడాతో కేరళ జట్టు, పంజాబ్ జట్టుపై 10-5 తేడాతో మహారాష్ట్ర జట్టు ఘన విజయం సాధించి ఫైనల్స్కు చేరుకున్నాయి. ఆదివారం జరుగు ఫైనల్ పోటీలలో బాలికల విభాగంలో మహారాష్ట్ర కేరళ, బాలుల విభాగంలో మహారాష్ట్ర చండీగఢ్ జట్లు తలపడనున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసిన దుండగులు, దోషులను గుర్తించి శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దళిత సంఘం నాయకులు. సొసైటీ భూములను కొనే హక్కు ఎవరికీ లేదన్న పీపుల్స్ అజెండా ఫర్ పీస్ డెవలప్మెంట్ రాష్ట్ర కన్వీనర్ ఎం మురళీకృష్ణ. ఇలపరు దళితుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్. ముగింపు దశకు చేరుకున్న బేస్బాల్ పోటీలు, అమీతుమాకి తేల్చుకోనున్న ఉత్తరాది జట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.